Hello children, in this session we are going to discuss about force part 2. Please subscribe this channel. ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని ఫీల్డ్ ఫోర్సెస్ అనేవి మనం చూసాం. అలాగే చిన్న చిన్న పేపర్ పీసెస్ని మనం తడి జుట్టు మీద దువ్విన కూంబుని పెట్టినట్లయితే అట్రాక్ట్ చేయడం కూడా మనం ప్రీవియస్ సెషన్లో చూసాము. There is electrostatic force in between the paper pieces and the comb, but there is no contact between the paper pieces and the comb. In the second example, you can see the magnet is attracting the iron nails. There is magnetic force in between the iron nails and the magnet, even though there is no contact between the magnet and the iron nails. రెండింటి మధ్య కాంటాక్ట్ లేకపోయినా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది. అలాగే ఇన్ ద థర్డ్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ ఈజ్ పుల్లింగ్ ద యాపిల్, ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద యాపిల్. దెర్ ఈజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ యాపిల్ అండ్ ద ఎర్త్, ఈవెన్ దో దెర్ ఈజ్ నో కాంటాక్ట్ బిట్వీన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్. ఈ విధంగా ఆబ్జెక్ట్స్ మధ్య కాంటాక్ట్ లేకపోయినా మనకి ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్స్ మధ్య దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ ఫీల్డ్ ఫోర్స్ ఆర్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో చూసాము. ద ఫోర్స్ విచ్ అక్కర్స్ వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్. వితౌట్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్, ఆ విషయం అండర్లైన్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్గా మ్యాగ్నెటిక్ ఫోర్సు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చూసాం. టుడే ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. హియర్ యూ కెన్ సీ ద మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ద మెటీరియల్స్ లైక్ ఐరన్. అంటే మనకు ఐరన్తో చేసిన ఐరన్ నైల్స్ కానీ ఐరన్తో చేసిన వస్తువులు ఏం చేస్తుంది, మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేస్తుంది. మీరు బార్ మ్యాగ్నెట్స్ని కనుక చూసినట్లయితే నార్త్ పోలు లైక్ పోల్స్ని దగ్గర పెట్టినట్లయితే, లేదా సౌత్ పోల్ దగ్గర పెట్టినట్లయితే ఆ లైక్ పోల్స్ అనేవి రిపెల్ చేసుకోవడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఆపోజిట్ పోల్స్ పెట్టినట్లయితే, నార్త్ సౌత్ ఇలా పెట్టినట్లయితే ఆపోజిట్ పోల్స్ అనేవి అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే దెర్ ఈజ్ ఎ అట్రాక్టివ్ ఫోర్స్. Previous case lo, here the repulsive force is there, here the attractive force is there. So like poles repel or push each other, unlike poles attract or pull each other. కాబట్టి మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్లో మనం లైక్ పోల్స్ రిపెల్ చేసుకుంటాయి, ఒకదాన్ని ఒకటి పుష్ చేసుకుంటాయని, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ చేసుకునేటప్పుడు పుల్ ఈచ్ అదర్, ఒకదాన్ని ఒకటి పుల్ చేసుకుంటాయని మన విషయం మనకి తెలిసింది. మరి మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఎలా చూడొచ్చు అంటే, ఒక బార్ మ్యాగ్నెట్ పెట్టి ఆ బార్ మ్యాగ్నెట్ మనకి ఒక చిన్న ప్యాడ్ మీద పెట్టి మన ఐరన్ డస్ట్ కనుక ఇనుప రజను వేసి జస్ట్ ఇలా ట్యాప్ చేసినట్లయితే వీ కెన్ సీ ద లైన్స్ ఆఫ్ ఫోర్స్. అంటే ఆ ఇనుప రజను ఉన్న ఏరియాలో మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ పోల్స్ దగ్గర, నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఎక్కువగా మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. లైక్వైజ్ ఒక బార్ మ్యాగ్నెట్ మీద లైట్గా మనం ఐరన్ డస్ట్ వేసినట్లయితే వీ కెన్ విజువలైజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, హియర్ దీస్ ఆర్ ఆల్సో ఆల్రెడీ వి డిస్కస్డ్. ఈ బ్లాక్గా ఉన్న వాటిని మనం ఏమన్నాం, లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నాం. మనం వీటిని మనం బ్లాక్గా చూస్తున్నాం కదా, వీటిని చూడండి ఇలా వస్తున్నాయి కదా మనకి, నార్త్ టు సౌత్ అని ఇట్లా ఈ విధంగా వస్తున్నాయి కదా, వీటిని ఏమన్నాం మనం, లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నాం. అంటే ఆ లైన్స్ ఆఫ్ ఫోర్స్ దగ్గర మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనమాట అవి. ఇక్కడ చూడండి, అంటే ఆ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి డైరెక్షన్ ఉంటుంది. మనం మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ కనుక పెట్టినట్లయితే మనకి ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకి నార్త్ టు సౌత్ ఈ లైన్స్ అన్నీ కూడా మనకి పాస్ అవుతుంటాయి. నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్లోకి మనకి ఎండ్ అవుతుంటాయి. ఈ విధంగా మనకి సౌత్ పోల్లోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట.
ఈ విధంగా మనకి నార్త్ టు సౌత్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ కీప్ ఎ బార్ మ్యాగ్నెట్, ఇఫ్ యూ పుట్ ఏ magnetic needle, you can see here the lines of force like this. Here you can see the north to south. Here you can see north to south. Here you can see north to south. North to south. Here north to south like this. We can see the north to south. Okay. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఏమని చెప్పుకున్నాం, ఆపోజిట్ పోల్స్ పెట్టినప్పుడు అట్రాక్ట్ చేసుకుంటాయి అని చెప్పుకున్నాం కదా. ఎందుకు అట్రాక్ట్ చేసుకుంటాయి అంటే చూడండి, మనకి లైన్స్ ఆఫ్ ఫోర్స్ యాక్చువల్గా లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా ఉండాలి కదా, మనకి ఏ విధంగా ఎలా అయినా అయ్యాయో చూడండి అక్కడ లైన్స్ ఆఫ్ ఫోర్స్. దానివల్ల మనకు ఆపోజిట్ పోల్స్ అనేవి అట్రాక్ట్ చేసుకుంటాయి అనే విషయం మనకు అర్థమైంది. దీన్నే మనం ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని మనం ఏమంటాం, ఫ్లక్స్ అని కూడా అంటారు, లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఇప్పుడు మనం లైక్ పోల్స్ మనకి రిపెల్ చేసుకుంటాయని, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే లైన్స్ ఆఫ్ ఫోర్స్ నార్త్ టు సౌత్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. ఒక బార్ మ్యాగ్నెట్ని ఫ్రీగా మనం వేలాడదీసినట్లయితే ఒక దారం సహాయంతో, థ్రెడ్ సహాయంతో అది నార్త్ సౌత్ డైరెక్షన్స్లో అలైన్ అవుతుంది. ఒక మ్యాగ్నెట్ని కనుక మనం ఫ్రీగా అలైన్ చేసినట్లయితే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నార్త్ సౌత్ అది అలైన్ అవుతుంది, నార్త్ సౌత్ డైరెక్షన్లో అది అలైన్ అవుతుంది. అందుకే పూర్వకాలంలో మనం ఈ మ్యాగ్నెట్స్ని యూజ్ చేసి డైరెక్షన్స్, దిక్కులు కనుక్కోవడానికి ఈ మ్యాగ్నెట్సే యూజ్ చేసేవాళ్ళు అనమాట. అలాగే ఇప్పుడు చూడండి, లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్ అనుకున్నాం కదా, దాన్ని మనం ఒక చిన్న యాక్టివిటీ రూపంలో చేస్తున్నాం. ఇక్కడ ఒక మ్యాగ్నెట్స్ తీసుకున్నాము, సేమ్ పోల్ని కనుక మళ్ళీ ఆ మ్యాగ్నెట్ దగ్గర పెట్టినప్పుడు అది రిపెల్ చేసుకుంటుంది కదా. ఈ విధంగా పెడితే అది రిపల్షన్కి మనకి ఇలా కదులుతూ ఉంటుంది. మీరు కూడా మీ దగ్గర రకరకాల మ్యాగ్నెట్స్ దొరుకుతూ ఉంటాయి కదా, ఆ మ్యాగ్నెట్స్ని సస్పెండ్ చేసి వేలాడదీసి ఆ మ్యాగ్నెటిక్ పోల్కి ఆపోజిట్ పోల్ని దగ్గరగా పెట్టినట్లయితే అది ఆ రిపల్షన్కి మనం ఇలా తిప్పుతూ ఉంటే అది ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ యాక్టివిటీని ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా మ్యాగ్నటైజింగ్ నీడిల్ తీసుకున్నాను. అంటే మ్యాగ్నటైజ్ చేసిన నీడిల్ని తీసుకొని లైక్ పోల్ని పెట్టి నేను తిప్పినప్పుడు అది తిరుగుతోంది. చూడండి, నేను ఎలా అయితే లైక్ పోల్ని పెట్టినప్పుడు రిపెల్ అవుతోంది కాబట్టి నేను ఈ విధంగా పెట్టినప్పుడు అది రిపెల్ అయ్యి ఆ రిపల్సివ్ ఫోర్స్కి అది వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది, ఈ విధంగా మనకి రివాల్వ్ అవటం అనేది జరుగుతుంది. మీకు చిన్న ప్రాజెక్ట్ లాగా దీన్ని చేయండి. ఇప్పుడు మన ఓన్ మ్యాగ్నెట్ని మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం. హౌ టు ప్రిపేర్ అవర్ ఓన్ మ్యాగ్నెట్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక చిన్న నీడిల్ తీసుకొని నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ మీ ఇష్టం ఒకటి తీసుకొని నార్త్ పోల్ని ఒకే డైరెక్షన్లో, సింగిల్ డైరెక్షన్లో ఇప్పుడు ఏదైతే నేను చూపించానో అదే డైరెక్షన్లో ఆ నీడిల్ని మనం రబ్ చేస్తూ ఉండాలి. అలా కొంతసేపు రబ్ చేశాక ఆ నీడిల్ కూడా మనకి మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. అదే అక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఎయిమ్ టు మేక్ అవర్ ఓన్ మ్యాగ్నెట్, మెటీరియల్స్ రిక్వైర్డ్, బార్ మ్యాగ్నెట్, నీడిల్, ఈ విధంగా కొన్ని మెటీరియల్ రిక్వైర్డ్ రాసుకొని ప్రొసీజరు ఇప్పుడు ఈ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. టేక్ ఏ సూయింగ్ నీడిల్, రబ్ ఇట్ విత్ ఎ బార్ మ్యాగ్నెట్ సెవరల్ టైమ్స్, ఆల్వేస్ మూవింగ్ ద మ్యాగ్నెట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. మనం ఎలా రబ్ చేయాలి, ఎప్పుడు ఒకే డైరెక్షన్లో రబ్ చేయాలి. నీడిల్ ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ అ మ్యాగ్నెట్. అలా కొద్దిసేపు రబ్ చేశాక ఆ నీడిల్ కూడా మనకి బార్ మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ నీడిల్ యొక్క పోల్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే, బార్ మ్యాగ్నెట్ తీసుకొని ఒక పోల్ దగ్గర పెట్టినప్పుడు, నార్త్ పోల్ పెట్టినప్పుడు అది అట్రాక్ట్ చేసుకుంది అంటే ఆ పోలు సౌత్ అని, లేకపోతే రిపెల్ చేసుకుంది అంటే నార్త్ పోల్ పెట్టగానే రిపెల్ అయింది అంటే అది నార్త్ పోల్ అని మనం డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక టెస్ట్ చేయాలి అంటే రిపల్షన్ ఈజ్ ద షూర్ టెస్ట్. ఎందుకని అంటే ఒక బార్ మ్యాగ్నెట్ నార్త్ పోలు వేరే బార్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే ఒక ఐరన్ నైల్ని కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. అదే ఐరన్ నైల్ని అట్రాక్ట్ చేస్తుంది,
అదర్ బార్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ని కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. కాబట్టి అట్రాక్షన్ ఈజ్ నాట్ ద షూట్ టెస్ట్. కంపల్సరీగా నార్త్ పోల్ ఇంకో బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ని రిపెల్ చేస్తుంది. కాబట్టి రిపల్షన్ అనేది ఆ ఒక్క కేసులోనే వస్తుంది. అలాగే ఐరన్ నెయిల్ తీసుకొస్తే రిపెల్ చేసుకోదు. కాబట్టి రిపల్షన్ ఈజ్ ద షూట్ టెస్ట్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఈ విధంగా నీడిల్ని ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని మనం రబ్ చేశాక వచ్చిన పోల్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ తీసుకొచ్చి ఆ నీడిల్ యొక్క పోల్స్ దగ్గర తీసుకొచ్చి ఎడ్జెస్ దగ్గర తీసుకొచ్చి ఏ పోల్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు యూజింగ్ ద బార్ మ్యాగ్నెట్. మనము మ్యాగ్నెట్ని ఎప్పుడైతే ఒక సింగిల్ డైరెక్షన్లో రబ్ చేసామో నీడిల్ ఎందుకు మ్యాగ్నెట్గా మారిపోయింది అని మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ చూడండి. మనం ఎప్పుడైతే ఈ మొట్టమొదటిగా నీడిల్లో మనం బార్ మ్యాగ్నెట్తో రబ్ చేయనప్పుడు ఆ డొమైన్స్ అన్ని పార్టికల్స్ అన్నీ జిగ్జాగ్గా ర్యాండమ్ డైరెక్షన్స్లో ఉన్నాయి. అంటే ఒకదాని మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఇంకొకటి క్యాన్సిల్ చేసుకుంటుంది. అంటే నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ 0 ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం మ్యాగ్నెట్ని పెట్టి ఒక సింగిల్ డైరెక్షన్లో రబ్ చేసామో ఆ డొమైన్స్ అన్ని పార్టికల్స్ అన్నీ ఒక పర్టికులర్ డైరెక్షన్లో అరేంజ్ అవ్వటం వల్ల దానికి నెట్ మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండడం వల్ల దానికి మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ఫర్దర్ క్లాసెస్లో క్లియర్గా నేర్చుకుంటారు. మీరు సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఆ పార్టికల్స్ అన్నీ ఒక పర్టికులర్ ఫ్యాషన్లో అరేంజ్ అవటం వల్ల దీనికి మ్యాగ్నెటిజం వచ్చింది. ఒక సింగిల్ డైరెక్షన్లోనే మ్యాగ్నెట్ని మనం రబ్ చేయాలి. అంటే మ్యాగ్నెట్ని తయారు చేసే పద్ధతులు మనకి మనకి 1 వే మెథడ్, 2 వే, ఇంకా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. అంటే మనం మ్యాగ్నటైజింగ్ టెక్నిక్స్లో ఈ సింగిల్ టచ్ మనకి ఒకే డైరెక్షన్లో మనం రబ్ చేస్తూ చేసే మెథడ్ ఇది ఒకటి. ఓకే, ఇప్పటి వరకు మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాం, నీడిల్ని బార్ మ్యాగ్నెట్తో ఒక సింగిల్ డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో మనకు రబ్ చేయడం ద్వారా నీడిల్ని మ్యాగ్నటైజ్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న నీడిలు మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఆ నీడిలు దీనికి ఒక చిన్న బౌల్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లా చేద్దాము. చిన్న కార్క్ తీసుకున్నాను, ఒక బౌల్ తీసుకున్నాను, బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న కంపాస్ కూడా తీసుకున్నాను. అంటే ఎందుకని కంపాస్ నీడిల్ తీసుకున్నాను అంటే ఇక్కడ వెదర్ ఇట్ ఈస్ అవర్ నీడిల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ మ్యాగ్నెట్ కాదా అనేది చెక్ చేసుకోవడం కోసం చేసాం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక చిన్న ఇది కార్క్ ఉంది కదా, ఈ కార్క్ లోపల మన దగ్గర ఉన్న నీడిల్ని పెట్టి ఆ కార్క్ లోపల మన దగ్గర ఉన్న నీడిల్ పెట్టి 2 డిఫరెంట్ కలర్స్ మన బీడ్స్ తీసుకున్నాం. మనకి సౌత్ పోలు నార్త్ పోలు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం కదా బార్ మ్యాగ్నెట్ యూస్ చేసి. సౌత్ పోల్ దగ్గర రెడ్ బీడ్ పెట్టాము, రెడ్ కలర్ పూస. అలాగే నార్త్ పోల్ దగ్గర వైట్ కలర్ బీడ్, వైట్ కలర్ పూస అనేది పెట్టి ఆ వాటర్లో ఉన్న బౌల్లో ఇలా వేసినప్పుడు అది మన మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ చూడండి నార్త్ సౌత్ ఎలా అలైన్ అయిందో ఇది కూడా నార్త్ సౌత్ అలైన్ అయింది. అంటే ఒక నీడిలు నార్త్ సౌత్ అలైన్ అయింది అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మ్యాగ్నెట్. అంటే అవర్ నీడిల్ బికేమ్ ఏ మ్యాగ్నెట్. ఒక మ్యాగ్నెట్ని మనం తయారు చేసాము. ఆ బౌల్లో ఉన్న వాటర్లోకి వదలగానే వెన్ వీ డ్రాప్డ్ ద నీడిల్ ఇన్ ద బౌల్ ఆఫ్ వాటర్ ఇట్ అలైన్డ్ ఇన్ ద నార్త్ సౌత్ డైరెక్షన్. సో అంటే అది ఫ్లోట్ అవుతూ మనం కార్క్కి పెట్టాం కదా, ఫ్లోట్ అవుతూ ఇట్ అలైన్డ్ ఇన్ ద north south direction. It is behaving like a magnet. Okay, see here north south. Here we can see if you keep a cork or paper, if you keep the needle on the paper it will align. Here you can see compass కూడా చూడండి నార్త్ సౌత్ డైరెక్షన్లో ఎలా అలైన్ అయిందో మనం ఏ విధంగా పెట్టినా మళ్ళీ నార్త్ సౌత్ డైరెక్షన్లో మన నీడిల్ కూడా అలైన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి అదిగో పైన కంపాస్ని దీన్ని కంపారిజన్. కంపాస్ ఎలా అయితే నార్త్ సౌత్ అలైన్ అయిందో మన నీడిల్ కూడా నార్త్ సౌత్ అలైన్ అయింది. సో ఇట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ మ్యాగ్నెట్. ఇప్పుడు ఇంకొకటి ఏం చేద్దామంటే రిపల్షన్ ఈజ్ ద షూట్ టెస్ట్ అన్నాం కదా. ఇప్పుడు మనం
ఇలాగే ఇంకొక నీడిల్ని కూడా తయారు చేయండి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఒక నీడిల్ని మనం మ్యాగ్నెట్ లాగా తయారు చేసామో, సెకండ్ నీడిల్ ఇంకొక నీడిల్ తీసుకొని ఇదే విధంగా బార్ మ్యాగ్నెట్తో మనం రబ్ చేసి మళ్ళీ దానిని కూడా మ్యాగ్నటైజ్ చేసి మ్యాగ్నెట్లా తయారు చేసి సౌత్ పోల్ దగ్గర రెడ్ బీడు, నార్త్ పోల్ దగ్గర వైట్ బీడు ఆ పూసలు అనేవి పెట్టండి. ఇప్పుడు ఈ రెండింటిని రెడ్ కలర్ బీడ్స్ ఉంది ఇక్కడ పిక్చర్లో చూడండి, రెడ్ కలర్ బీడ్స్ ఒకదాని దగ్గర వచ్చేటట్లుగా మనం పెట్టాం. ఎప్పుడైతే సేమ్ పోల్స్ మనం ఒక చోట పెట్టామో వెంటనే అవి రిపెల్ అవుతాయి. ఈ విధంగా ఒకదాన్నొకటి రిపెల్ చేసుకున్నాయి, పక్క పక్కన పెట్టినప్పుడు అవి రిపెల్ చేసుకున్నాయి అంటే ఆ రెండు నీడిల్స్ కూడా మనకి మ్యాగ్నెట్స్ లాగా వర్క్ చేస్తున్నాయి. ఆపోజిట్ పోల్స్ పెట్టినట్లయితే అట్రాక్ట్ చేయడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆల్రెడీ మన మ్యాగ్నెట్ని మనం తయారు చేసుకున్నాము, అవర్ ఓన్ మ్యాగ్నెట్ని. అలా మ్యాగ్నెటిక్ ఫోర్స్ నార్త్ టు సౌత్ ఉంటుందని అబ్జర్వ్ చేసాము. అలాగే మనం మ్యాగ్నెట్ దగ్గర మన ఐరన్ డస్ట్ వేసి ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని కూడా విజువలైజ్ చేసాము. లైక్ పోల్స్ మనకి రిపెల్ చేసుకుంటాయని, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయని చూసాము. A magnet can attract or repel another magnet without contact. అంటే ఇప్పుడు ఐరన్ నైల్స్ని మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసుకున్నా, అలాగే రెండు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ చేసుకున్నా, లైక్ పోల్స్ రిపెల్ చేసుకున్నా, వీటన్నిటిలో కూడా ఎక్కడా కూడా ఆబ్జెక్ట్స్ మధ్య కాంటాక్ట్ లేదు. కాంటాక్ట్ లేకుండా మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఉంది. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఏ ఫీల్డ్ ఫోర్స్. అలాగే మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్లో మీకు ఒక యాక్టివిటీ కూడా ఇచ్చాను. ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ తీసుకొని మన ఆపోజిట్ పోల్ తీసుకొని మనం కనుక పెట్టినట్లయితే మనం సస్పెండ్ చేసి మీకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చాను, దాన్ని కూడా మీరు ట్రై చేయండి. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నారు. రెండు ఐడెంటికల్ బార్స్ ఉన్నాయి, ఒకటి స్టీల్తో తయారు చేసింది అండ్ ద అదర్ ఈజ్ అ మ్యాగ్నెట్. ఒకటి మ్యాగ్నెట్ ఒకటి స్టీలు, రెండు కూడా సేమ్ కలర్తో పెయింట్ చేసేసారు. అంటే ఏది స్టీలు ఏది మ్యాగ్నెట్టో తెలియదు. హౌ కెన్ యూ టెల్ విచ్ వన్ ఈజ్ ద మ్యాగ్నెట్ యూజింగ్ ఓన్లీ దీస్ 2 బార్స్? ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతావు అని ఇలా అడిగినప్పుడు క్వశ్చన్స్ రిపల్షన్ ఈజ్ ద షూర్ టెస్ట్. కాబట్టి స్టీల్ అయితే మ్యాగ్నెట్ సౌత్ పోల్ పెట్టినా అట్రాక్ట్ చేసుకుంటుంది, మ్యాగ్నెట్ నార్త్ పోల్ ఎదురుగా పెట్టినా స్టీల్ పీస్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. కానీ మ్యాగ్నెట్ని తీసుకున్నప్పుడు మన బార్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోలు నార్త్ పోలు మార్చినప్పుడు మన మ్యాగ్నెట్లో సేమ్ పోల్స్ ఉన్నప్పుడు అవి ఏమవుతాయి, మనకి రిపెల్ అవుతాయి. కాబట్టి రిపల్షన్ ఈజ్ ద షూర్ టెస్ట్. కాబట్టి మనకి స్టీల్ అయితే మనం ఒక బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ పెట్టినా సౌత్ పోల్ పెట్టినా దాని దగ్గర అట్రాక్ట్ చేసుకుంటుంది. కానీ మ్యాగ్నెట్ దగ్గర మాత్రం బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ పెట్టినప్పుడు కానీ సౌత్ పోల్ పెట్టినప్పుడు కానీ ఏదో ఒక కేసులో కంపల్సరీగా అది రిపెల్ చేసుకుంటుంది. కాబట్టి బై దిస్ యాక్టివిటీ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ద గివెన్ శాంపుల్ దట్ పీస్ ఈజ్ ఎ స్టీల్ ఆర్ మ్యాగ్నెట్. గుర్తుపెట్టుకోండి, రిపల్షన్ ఈజ్ ద షూర్ టెస్ట్. అలాగే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్లో మనకి ఎలాంటి కాంటాక్ట్ లేదు ఆబ్జెక్ట్స్ మధ్య, ఈవెన్ దో ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ దేర్. సో దట్ ఈస్ ఏ ఫీల్డ్ ఫోర్స్. Okay, in the coming session we are going to discuss other field forces. Please subscribe this channel. Thank you.